గత సర్కార్ చేసిన అప్పులు వడ్డీ చెల్లించేందుకు మళ్లీ అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. బడ్జెట్ పై సభ్యుల ప్రశ్నలకు సభలో రిప్లై ఇచ్చారు భట్టి. ఉన్న దాంట్లో అన్ని సర్దుబాటు చేశామని చెప్పారు. గ్యారంటీల అమలుకు నిధుల లెక్క చెప్పాలన్న విపక్షాలకు కౌంటర్ ఇచ్చారు మంత్రులు. 69 రోజుల్లో 23,147 మందికి ఉద్యోగాలు ఇచ్చామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 6 గ్యారంటీలకు లెక్క ప్రకారమే డబ్బులు ఇస్తున్నామన్నారు. అసెంబ్లీలో బడ్జెట్ పై సమాధానమిచ్చారు భట్టి. 10 ఏళ్లలో బీఆర్ఎస్ గ్రూప్ 1 పరీక్ష నిర్వహించలేకపోయిందని విమర్శించారు. గత సర్కార్ తెచ్చిన అప్పులు కట్టడానికి మళ్లీ అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు భట్టి. గ్రూప్ 1 సర్వీస్ లో ఇప్పటికే అనుమతించిన 503 పోస్టులకు అదనంగా ఇంకొక 64 పోస్టులు మంజూరు చేయటం జరిగింది అధ్యక్ష. వైద్య ఆరోగ్య శాఖలో ఇప్పటికే 6,956 నర్సింగ్ ఆఫీసర్లకు నియామక ప్రక్రియ పూర్తి చేసి పెద్ద ఎత్తున పబ్లిక్గా లాల్ బహదూర్ స్టేడియంలో ఉద్యోగస్తులొక్కరికే కాదు అధ్యక్ష, వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా అందరినీ పిలిచి, అమ్మ మీ సంతోషంలో మేము కూడా పాల్పంచుకుంటున్నాం, మీ కుటుంబ సభ్యులు కూడా తీసుకొని రండి అని చెప్పి అందరిని కూర్చోబెట్టి ఒకటే రోజు 6,956 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులని మా ముఖ్యమంత్రి గారు, మా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు, నేను, మిగతా మంత్రులు అందరం కలిసి ఆ రోజు ఒకటేసారి. బీఆర్ఎస్ నేతల జాబ్లు పోయాయని ఎవరికి జాబ్స్ రానియరా అని ప్రశ్నించారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీఆర్ఎస్ ఇంకా అధికారంలో ఉన్నామనుకుంటే పొరపాటే అన్నారు. అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తున్న టైంలో మా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందని బీఆర్ఎస్ తప్పుగా ప్రచారం చేస్తోందన్నారు. అలా తమ ప్రభుత్వం కానీ మంత్రులు కానీ గొప్పలు చెప్పుకోలేదన్నారు పొన్నం. మేము ఎక్కడ కూడా ప్రభుత్వంలో ఇప్పుడు మేము 2 నెలల ఎందుకు సార్, ఇప్పుడు 2 నెలలనే నోటిఫికేషన్ వేయలే. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వేసినాము. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియమించింది ప్రభుత్వము. నోటిఫికేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. నోటిఫికేషన్ల ఉద్యోగం వేస్తూ ఓపిక పట్టండి. మీ ఉద్యోగాలు వేయని ఉద్యోగాలు వేరేటోళ్ళకి రావాలనుకుంటే ఎట్లా అధ్యక్ష? తప్పకుండా ఉద్యోగాలు ఇస్తాం. మీ ఉద్యోగాలు వేయడానికి వేరేటోళ్ళకు ఉద్యోగాలు రావాలనుకుంటే ఎట్లా అనేటువంటి మాటని ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తాం. బీఆర్ఎస్ ది ప్రతిపక్షం కాదు, ఫ్రస్ట్రేషన్ పక్షం అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బీఆర్ఎస్ ది అబద్దాల పార్టీ అని విమర్శించారు. గులాబీ నేతలను దేవుడు కూడా కాపాడలేరన్నారు. నల్గొండలో బీఆర్ఎస్ దోచుకున్న డబ్బుతో మీటింగ్ పెట్టారని విమర్శించారు మంత్రి కోమటిరెడ్డి. మీరు ప్రతిపక్షం కాదు, ఫ్రస్ట్రేషన్ పక్షం. అధికారం పోయింది, ఏం చేయాలి? వారు అంటున్నాడు మా రేవంత్ రెడ్డి గారు కాదు, మన హరీష్ రావు గారు అంటున్నారు నేనే సీఎం అయితే అని. అంటే కొంచెం ప్రాబ్లం వచ్చింది అర్థం వీళ్ళకి. దానికి మనం ఏం చేయలేదు, ఇక దాన్ని ఎవరేం చేయలేరు. ఇక దేవుడు కూడా కాపాడలేడు. ఒక్క నిమిషం సార్, దేవుడు కూడా కాపాడలేడు, వీళ్ళని దేవుడు కూడా కాపాడలేడు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన హామీల అమలుకు దేశ బడ్జెట్ కూడా సరిపోదని విమర్శించారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. హామీలు బారడు, నిధులు మూరడు అన్నట్లుగా బడ్జెట్ కేటాయించారని చెప్పారు. నిరుద్యోగులను, రైతులను, ఎస్సీ, ఎస్టీ, బీసీలను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందన్నారు ఏలేటి. 2 లక్షల కోట్లు కావాలి సార్. 1000 కోట్లు పెడితే ఎన్ని సంవత్సరాలు పెడతారు సార్? మీరు 5 సంవత్సరాలు బడ్జెట్ పెడతారు. కానీ 2 లక్షల కోట్లతో ఈ దళిత వర్గానికి మీరు ఇచ్చినటువంటి హామీ కానీ, ఇవ్వాల్సినటువంటి 2 లక్షల కోట్ల గురించి మాట్లాడాలి. కానీ మీరు కేవలం మీరు పెట్టినటువంటి 20,000 కోట్లతోటి నేను మొత్తం దళిత వర్గానికి నేను లేదు, బికాజ్ వాళ్ళు 19,000 పెట్టినారు కాబట్టి మేము 20,000 పెట్టినాము, వాళ్ళు పెట్టిన దాన్ని అంటే వాళ్ళు మీరు కాపీ చేస్తున్నారా సార్? సీఎం రేవంత్ రెడ్డికి తమ పార్టీ నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. రేవంత్ తన పార్టీ వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలన్నారు. రేవంత్ తనకు జూనియర్ అని చెప్పారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు కడియం శ్రీహరి. మా పార్టీ ఏమని అనుకొని, ఆ పార్టీ ఏమని అనుకొని నేను ఒక మాట మాత్రం చెప్పాలనుకుంటున్నాను. నేను ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్వాశ్రమంలో మేము ఒకటే స్కూల్లో చదువుకున్నాం సార్. నేను సీనియర్ స్టూడెంట్ సార్, ఆయన జూనియర్ స్టూడెంట్ సార్. ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని మాత్రము నాకు మనసు నిండా ఉన్నది సార్. కానీ రేవంత్ రెడ్డి గారు కొంచెం మీ వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. ఇక రేపటితో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. కులగణన తీర్మానంపై రేపు చర్చించనున్నారు.